హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను మీకు క్యాప్సికమ్ టమాటా ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ 3 క్యాప్సికమ్లు తీసుకున్నానండి. ఒక 4 టమాటాలు తీసుకున్నాను. చిన్న ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి. 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. క్యాప్సికమ్ని సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఉల్లిపాయను కూడా కట్ చేసుకోవాలి. టమాటాని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలండి. వేపుకోవాలి. వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఫ్రై అవనివ్వాలి, వేగనివ్వాలి, కలుపుకోవాలి అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలండి. క్యాప్సికమ్ అయితే చాలా హెల్దీ, చాలా మంచిదండి తింటే. మనం మొత్తం క్యాప్సికమ్ ఇలా వేసేసుకున్నాక ఫ్రై అవనివ్వాలండి. ఒక 10 మినిట్స్ ఫ్రై అవనివ్వాలి. కరివేపాకు వేసుకోవాలండి కలుపుకున్న తర్వాత. ఉప్పు రుచికి తగినంత అండి. కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకోవాలండి. వేసుకొని ఫ్రై అవనివ్వాలి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి. లైట్గా దాంట్లో జీలకర్ర కూడా కలుపుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా ముక్కలు వేసుకున్నాక కలుపుకోవాలండి. ఇలాగా కాసేపు మూత పెట్టేసుకొని వదిలేయాలి. ఒక 10 మినిట్స్ కుక్ అవనివ్వాలండి. ఇలా కుక్ అయిపోయింది, రెడీ అయిపోయిందండి కర్రీ అయితే. క్యాప్సికమ్ టమాటాలో అయితే ఎన్నో పోషక విలువలు ఉన్నాయండి. కనీసం మనం 1 వీక్ అయినా ఒకసారి తినాలి ఈ కర్రీని అయితే ఒక బౌల్లో తీసేసుకోవచ్చండి. ఇది అన్నంతో అయినా బాగుంటుందండి, చపాతీల్లోకైనా బాగుంటుంది ఈ కర్రీ. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.